హలో ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూడబోయే బ్రేక్ఫాస్ట్ కట్టె పొంగలి. దీంట్లో ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని మిరియాలు, జీడిపప్పులు, పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. దీంట్లో మెయిన్గా ఫ్లేవర్ని ఇచ్చేవి పెసరపప్పు, నెయ్యి మాత్రమే ఎక్కువ ఫ్లేవర్ని ఇస్తాయి. 3 కప్పుల బియ్యం తీసుకుంటే 1 కప్పు పెసరపప్పు అయితే తీసుకొని ఒక అర్ధగంట అయితే నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఇవైతే గోలినాయి. నేనైతే ఒక గ్లాస్ బియ్యానికి అయితే 3 గ్లాసుల వాటర్ అయితే పోసుకుంటున్నాను. ఆ వాటర్కి బదులుగా మీరైతే కొబ్బరి పాలు కూడా పోసుకోవచ్చు, అది కొబ్బరి అన్నం అవుతుంది. కొబ్బరి పాలు అంటే పచ్చి కొబ్బరి పేస్ట్లో వాటర్ కలుపుకొని పలసటి క్లాత్లో వడపోసుకుంటే కొబ్బరి పాలు రెడీ అవుతాయి. వీటి బదులు కొబ్బరి పాలతో కూడా చేసుకోవచ్చు. సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి. నేను 1కి 3 పోసినా కూడా కొంచెం మాకు పబ్బియం లెక్కనే వచ్చేసింది. ఇంకా మెత్తగా ఉండాలి అనుకుంటే మీరు కొద్దిగా ఎక్కువ వాటర్ కూడా పోసుకోవచ్చు. మా ఇంట్లో వాళ్ళైతే మెత్తగా ఇష్టపడారని చెప్పేసి నేను కొంచెం పలుకగానే చేశాను. దీంట్లోకి కాంబినేషన్గా అయితే నేను చట్నీ, సాంబార్ అయితే చేసుకుంటాను. ఓకే అండి, కట్టె పొంగల్ అయితే రెడీ అయిపోయింది. ఓకే అండి, మీరు కూడా బ్రేక్ఫాస్ట్ కిందకి అయితే ట్రై చేయండి. సరే, సాంబారు లేకున్నా చట్నీతో అయినా తినవచ్చు. ఓకే ఫ్రెండ్స్, కట్టె పొంగల్ అయితే రెడీ అయిపోయింది.